ఆ మర్నాడు డిఎస్సి పరీక్ష నోటిఫికేషన్ పేపర్లో వచ్చింది. నా అదృష్టం వల్ల బీఈడీ కాగానే పరీక్ష. ఒకవేళ సెలక్షన్లో నాకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వస్తే నాకంటే అదృష్టవంతుడు ఉండడు. ఆ రాత్రి నేను పడుకోబోయే సమయంలో నాన్నగారు నా పెళ్లి ప్రస్తావన తెచ్చారు. 10వ తరగతి చదువుతున్నప్పటి నుండి మా పెద్ద మేనమామ కామేశం తన కూతురు విమలనిచ్చి పెళ్లి చేస్తానని అమ్మతో చెప్తుండేవాడు. అప్పట్లో పెళ్లి గురించి నేను పట్టించుకునేవాడిని కాదు, కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఒక్కసారిగా నాన్నగారు ఆ ప్రస్తావన తెచ్చేసరికి నేను ఆశ్చర్యపోయాను. నిన్ననే మీ పెద్ద మేనమామ కామేశం వచ్చి తన పెద్ద కూతురు విమలని నీకు ఇస్తానని చెప్పాడు. మీ ఇద్దరి పెళ్లి చిన్నప్పటి నుండి అనుకున్నదే. అది పుట్టినప్పుడే మీ అమ్మమ్మ నీ భార్య అని అందరికీ చెప్పింది. అయినా మేనరికాలు మన కుటుంబానికి అలవాటే. మీ అమ్మ కూడా నా మేనమామ కూతురే. మీ అమ్మని పెళ్లాడిన తర్వాత మన కుటుంబం బాగా వృద్ధి చెందింది. కాబట్టి నీకు ఇష్టమైతే ముందుకెళతాను అని చెప్పారు. నాన్నగారు, ఇప్పుడు నేను పెళ్లి గురించి ఆలోచించే స్థితిలో లేను. ఇంకా మొన్ననే నా చదువు పూర్తయింది. ఇక ఉద్యోగం రావాలి. కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను. కాబట్టి మామని నా గురించి ఎదురు చూడకుండా విమలకి పెళ్లి చేసేయమని చెప్పండి అని చెప్పి పడుకుండిపోయాను. ఆ విషయం మా కుటుంబంలో పెద్ద కలకలం రేపింది. నేను విమలని పెళ్లాడనన్న విషయం మా మేనమామ వాళ్ళకి నాన్న చెప్పడంతో వాళ్ళిద్దరూ మర్నాడు మా ఇంటికి మా అత్తలతో సహా వచ్చారు. వాళ్ళని చూసి నేను బయటికి వెళ్ళిపోబోతూ ఉంటే మా పెద్దమామ కామేశం, చిన్నమామ మూర్తి ఇద్దరు శర్మ నువ్వుండు అని గట్టిగా చెప్పడంతో నేను బిక్కుమంటూ అక్కడే కూర్చున్నాను. ఇంతలో మా అమ్మ వచ్చి, ఉద్యోగానికి పెళ్లికి ముడేవిట, దేని దారి దానిదే, పెళ్లి దారి పెళ్లిదే. నన్ను మీ నాన్న చేసుకున్నప్పుడు మీ నాన్న ఇంకా డిగ్రీ 2 సంవత్సరం చదువుతున్నాడు. ఉద్యోగం అదే వస్తుంది. నీ భార్యని పోషించే స్థితిలో లేవనుకున్నావా? నువ్వా ఒక్క కొడుకువి. 10 ఎకరాల పొలం మీ తాత ఇచ్చాడు మనకు. నాన్నగారు మరో 5 ఎకరాలు కొన్నారు. సొంత కొంప. ఇంకేమిటి లోటు చెప్పు. ఇప్పుడు నువ్వు కాదంటే దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధాన్ని కాదనకు అని గట్టిగా చెప్పింది. మీ కాలం వేరు, ఇప్పుడు కాలం మారింది. అప్పట్లో పెద్దగా చదువులు లేవు. ఇప్పుడు చదువులతో పాటు మనుషులు కూడా మారుతున్నారు. సైన్స్ ప్రకారం రక్త సంబంధీకుల్ని పెళ్లి చేసుకోరాదు. అసలు అమ్మవైపు వాళ్ళని అస్సలు చేసుకోరాదు. మన దక్షిణాది రాష్ట్రాల్లోనే అలా మేనమామ కూతుళ్ళని, అక్క కూతుళ్ళని పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఉత్తర భారతంలో వాళ్ళు పెళ్లిళ్లను చాలా తప్పుగా భావిస్తారు. అయినా నేను మరో 5 సంవత్సరాల తర్వాతే చేసుకుంటాను. ముందు ఉద్యోగం రాని అన్నాడు కోపంగా. నా మాటలు విన్న పెద్దమామ, నువ్వంటే మగాడివిరా, ఎప్పుడు పెళ్ళైనా పర్వాలేదు. ఆడపిల్లని ఎన్నాళ్ళు ఇంట్లో ఉంచుకుంటాం చెప్పు. చిన్నప్పటి నుండి మీ ఇద్దరి పెళ్లి అని ఊరంతా అనుకుంటున్నారు. ఇప్పుడు కాదంటే ఎలా చెప్పు? పెద్దవాళ్ల మాటకు విలువ ఇవ్వకపోతే ఇక మేమెందుకు? మేమైతే పెద్దల మాట జవదాటే వాళ్ళం కాదు. వాళ్ళు ఏంతంటే అంతే, ఇక తిరుగుండేది కాదు. ఏమిటో పిదపకాలం పిదప బుద్ధులు అన్నాడు ఆవేశంగా. అతడి మాటలకు నేనేమీ సమాధానం ఇవ్వలేదు. ఇంతలో నాన్న బయటకు వచ్చి, కామేశం, నేను వాడితో మాట్లాడతాను, అన్నీ సర్దుకుంటాయి, మీరు వెళ్ళండి అనటంతో వాళ్ళు వెళ్ళిపోయారు. మర్నాడు నేను నాన్నగారు పొలం వైపు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన పెళ్లి విషయం ప్రస్తావించారు. నాన్నగారు, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాను. ఆమె నా క్లాస్మేట్, గొప్ప నాట్య కళాకారిణి కూడా. కాబట్టి ఈ పరిస్థితుల్లో నన్ను ఇంకొకరిని వివాహం చేసుకోమని ఒత్తిడి తేవద్దు. అలా చేసుకుంటే నేను ఆ అమ్మాయికి తీరని ద్రోహం చేసిన వాడిని అవుతాను అని చెప్పాను. ఈ విషయం ముందే నాకు చెప్పవలసింది. ఇప్పుడు చెప్తే ఎలారా? మనది పట్నం కాదు, ఇది అగ్రహారం. ఏదైనా చిన్న తప్పు జరిగితే మనల్ని వేలెత్తి చూపడానికి 100 చేతులు లేస్తాయి. గజానాం మందబుద్ధి, సర్పానాం అతినిద్రహ, బ్రాహ్మణానాం అనేకత్వం అని ఒక గొప్ప నీతివాక్యం ఉంది. ఈ అసూయ మనల్ని అంతం చేస్తుంది. ఈ విషయం మీ మామలకి తెలిస్తే మీ అమ్మని, మన కుటుంబాన్ని ఆడిపోసుకుంటారు. జీవితాంతం మనకి శత్రువులు అవుతారు. ఇవన్నీ ఆలోచించావా? ఎవరి జీవితం వారిది. నా జీవితం నాకు ఇష్టమైనట్లు బతకడం తప్ప ఒకరి కోసం మనం జీవిస్తే బతకడం వ్యర్థం. మనం బతికేది ఒక 60-70 ఏళ్లు. ఇందులో భార్యతో జీవించేది అతి విలువైన కాలం. అంత గొప్ప పనికి మనకిష్టమైన వ్యక్తిని ఎంపిక చేసుకునే హక్కు లేదా? పెళ్లి అనేది మనసుకి సంబంధించింది. నా మనసు ఆమె వశమైంది. ఇప్పుడు మీ కోరిక మేరకు విమలని చేసుకున్నా ఆ జీవితం నిస్సారం అవుతుంది తప్ప సాఫల్యం కలగదు. కాబట్టి నన్ను బలవంతం చేయకండి అని చెప్పాను. నాన్నగారు చాలాసేపు నన్ను విమలతో పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆ రోజు నుండి కాలం చాలా భయంకరంగా గడిచింది. అన్ని వైపుల నుండి ఒత్తిళ్లు, నిరసనలు. అమ్మ నాతో మాట్లాడడం మానివేసింది. ఆ మర్నాడు మా మేనమామలు మా ఇంటికి మళ్లీ వచ్చి నాతో వాదన పెట్టుకున్నారు. నేను ఇంకెవరినో పెళ్లి చేసుకుంటానని వాళ్లకు తెలిసింది. ఆ అమ్మాయి నన్ను వల్లో వేసి లోబరుచుకుందని, ఆమె ప్రేమ తాత్కాలికమని, ఆమె కుటుంబం మంచిది కాదని అవధాని గారు చెప్పారని అన్నారు.
నాకు వాళ్ళ మాటల్లో ఆవేశం కలిగించలేదు. అవి సహజంగానే తోచాయి. వాళ్ళ పిల్ల పెళ్లి కాబట్టి వాళ్ళ మాటల్లో తప్పు కనిపించలేదు. కానీ అవధాని గారు సంధ్య గురించి తప్పుగా చెప్పారనే మాటలు నన్ను బాధించాయి. ఆ మర్నాడు నేను కౌసల్యపురం వెళ్లి అవధాని గారిని కలిశాను. జరిగిన విషయాలు చెప్పి, సంధ్య గురించి మీరు తప్పుగా అన్నారని మా మేనమామలు అన్నారు, ఇది నిజమేనా అని అడిగాను. నా మాటలు విని అవధాని గారు ఆశ్చర్యపోయారు. నేను అలా అనలేదు శర్మ. అయినా అంత మంచి అమ్మాయి గురించి నేను చెడుగా ఎందుకు చెప్తాను చెప్పు? సంధ్య నాకు అత్యంత ఆప్తురాలైన శిష్యురాలు. చాలా తెలివైన అమ్మాయి. నా దగ్గర నేర్చుకున్న 4 సంవత్సరాల్లో నన్ను మించిన నాట్యకారిణిగా రూపుదిద్దుకుంది. ఆమె నాట్యంతో పాటు దాని మూలాలను కూడా ఔపోసన పట్టింది. వాటికి తోడు దానికి అంతర్వాహినిగా సంగీతం కూడా. ఇక చదువు గురించి చెప్పనక్కర్లేదు. వాళ్ళు వచ్చి ఆమె ఎవరు, ఎక్కడ ఉందని నన్ను ప్రశ్నించారు అని చెప్పాడు. నేను అతడికి కృతజ్ఞతలు చెప్పి వచ్చేశాను. ఆ తర్వాత మా మామలు ఇంటికి రావడం మానేశారు. మా కుటుంబం మీద కక్ష పెంచుకున్నారు. 2 రోజుల తర్వాత అమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఆమెను విశాఖపట్నం తీసుకువెళ్లి డాక్టర్కి చూపించాను. వారం రోజులు హాస్పిటల్లో ఉంచి వైద్యం చేయించడంతో ఆమెకి ఉపశమనం కలిగింది. నేను జరిగిన విషయాలన్నీ తెలుపుతూ సంధ్యకి ఉత్తరం రాశాను. నేను సంధ్య నుండి ఉత్తరం వస్తుందని రోజూ ఎదురు చూస్తున్నాను, కానీ ఉత్తరం రాలేదు. 2 నెలల తర్వాత నేను కూచిపూడి వెళ్ళాను. కానీ ఆశ్చర్యంగా అక్కడ సంధ్య లేదు. వాళ్ళ కుటుంబం 4 రోజుల క్రిందట వాళ్ళ సొంతూరు వెళ్ళిపోయిందని పక్కింటి వాళ్ళు చెప్పారు. ఆ విషయం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే నేను 15 రోజుల క్రితం వాళ్ళూరు వెళ్ళి అవధాని గారిని కలిసినప్పుడు వాళ్ళు ఆ ఊళ్ళో లేరు. అంటే సంధ్య వాళ్ళకి అబద్ధం చెప్పి ఇంకో ఊరు వెళ్ళిందా? మళ్ళీ విజయవాడకి బయలుదేరుతూ కళా ప్రాంగణంలోకి వెళ్ళి నాకు తెలిసిన లెక్చరర్ రామశర్మ గారిని కలిసి ఆమె వివరాలు అడిగాను. ఆమె తండ్రి గారికి ఒంట్లో బాగుండక వాళ్ళ ఊరు తీసుకెళ్తానని చెప్పింది. ఆ తర్వాత కబురు లేదు అని ఆయన చెప్పారు. చాలాసేపు ఆ ప్రాంగణంలోని చెట్టు దగ్గర కూర్చున్నాను. అక్కడ కూర్చుంటే ప్రతి క్షణం సంధ్య గుర్తుకొస్తున్నది. ఇక్కడే ఆమె చిలాకీగా తిరుగుతూ ఉన్న దృశ్యాలు కళ్ల ముందర కదలాడుతూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు చెమ్మగిల్లుతున్నాయి. అలా సాయంత్రం దాకా అక్కడే పిచ్చివాళ్ల కలే తిరుగుతూ తర్వాత విజయవాడ వచ్చి మా ఊరు వచ్చేశాను. ఇక అప్పటి నుండి ప్రతిరోజు 1 గంటకు వచ్చే పోస్ట్ కోసం ఎదురుచూపు. ఏ రోజుకు ఆ రోజు ఉత్తరం వస్తుందన్న ఆశ, రాకపోయేసరికి ఒక్కసారిగా నిరాశ. ఆశా నిరాశల దోబూచులాటలతో 2 నెలలు గడిచిపోయాయి. ఇహ ఆ ఊళ్ళో ఉంటే పిచ్చెక్కిపోతుందన్న భయం కలిగి విశాఖపట్నం వెళ్లి అక్కడ డిఎస్సికి ప్రిపేర్ అవుతానని చెప్పి బయలుదేరుతున్న రోజున సంధ్య నుండి ఉత్తరం వచ్చింది. శర్మకు, నాన్నగారికి ఈ మధ్యన ఒంట్లో బాగోలేదు, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అందుకే మా ఊరు తీసుకువెడితే ఆ పరిసరాలు చూసి ఆయన కోలుకుంటారనుకుని ఆ ఊరు తీసుకువెళ్తున్న సమయానికి ఆయనకి ఆయాసం బాగా పెరిగిపోయింది. ఇంతలో మద్రాసు కూచిపూడి కేంద్రం వారు అక్కడ ఓ లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అక్కడికి వెళితే మంచి వైద్యం అంది నాన్నగారి ఆరోగ్యం కుదుటపడే అవకాశాలు కూడా ఎక్కువని అక్కడికి మా అమ్మా నాన్నల్ని తీసుకువెళ్లాను. కానీ దురదృష్టవశాత్తు ఆయన మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేమిద్దరమే. ఒంటరితనం పీడిస్తోంది. ఇన్నాళ్ళు నాన్న ఉన్నారన్న ధైర్యంతో ముందుకు సాగాను. ప్రస్తుతం నేను కొన్ని సమస్యల్లో చిక్కుకున్నాను. అవి ఎవ్వరూ తీర్చలేనివి. దయచేసి నా గురించి ఎదురు చూడకుండా నువ్వు వివాహం చేసుకో. ఈ నిర్ణయం కొన్ని పరిస్థితుల్లో తీసుకోక తప్పలేదు. కాసింతి ఆనందం, మరికొంత విషాదం, సుఖాలు, కష్టాలు, చేదు, పులుపులు, వీటి కలబోతే జీవితం. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. కష్టాల కెరటాలు ముంచేస్తున్నా ఎదురుదితేనే మనం ముందుకెళ్లగలం. ఇద్దరం పెళ్లి చేసుకుని హాయిగా పిల్లాపాపలతో జీవనయానాన్ని సాగించాలని ఎన్నో కలలు కన్నాను. నిరాశామయంగా సాగుతున్న నా జీవితంలోకి తొలకరిలా నువ్వు ప్రవేశించావు. నన్ను ఉక్కిరి బిక్కిరి చేశావు. నా కష్టాల్లో కొండంత అండగా, నా సుఖాలకు ఆలంబనగా నిలిచి నాకు జీవితం మీద ఎన్నో ఆశలు కల్పించావు. అయినా అవన్నీ కల్లలుగా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో నన్ను కలవాలని ప్రయత్నం చేయవద్దు. అది నాకు మరింత దుఃఖాన్ని మిగులుస్తుంది. మళ్లీ పరిస్థితులు చక్కబడితే నేనే ఉత్తరం రాస్తాను. హేమంత సంధ్య అని ఆ ఉత్తరంలో ఉంది. ఆ ఉత్తరం చదివిన నా నవనాడులు కుంగిపోయాయి. ప్రపంచం తల్లకిందులైందన్న భావన కలిగింది. ఆ తర్వాత నా జీవితంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. సంవత్సరం పాటు పిచ్చివాడిలా ఎక్కడెక్కడో తిరిగాను. ఎన్నోసార్లు మద్రాసు వెళ్లి సంధ్యని కలవాలని ప్రయత్నం చేశాను. కానీ సంధ్య రాసిన ఉత్తరం గుర్తుకొచ్చి మళ్లీ మానుకున్నాను. ఈలోగా డిఎస్సిలో టీచర్గా ఎంపికయ్యాను. మా ఊరి ప్రాథమిక పాఠశాలలోనే నన్ను ఉపాధ్యాయుడిగా వేశారు. రోజు స్కూల్కి వెళుతుంటే మనస్సుకి సాంత్వన కలుగుతుండేది. 6-7 ఏళ్ల పిల్లలకు ఓనమాలు, పాఠాలు చెబుతూ ఆమె జ్ఞాపకాలను మర్చిపోయేవాణ్ణి. అందుకే పాఠశాల నాకు ప్రశాంతతని కలిగించింది. ఈలోగా 2 సార్లు కూచిపూడి వెళ్లి సంధ్య చిరునామా తెలుసుకుని ఉత్తరాలు రాసినా ఆమె నుంచి సమాధానాలు రాలేదు. కొన్నాళ్ల తర్వాత మేనమామలొచ్చి
మళ్లీ నా వివాహ ప్రసక్తి తెస్తే నేను మళ్లీ వాళ్లతో తగువ పెట్టుకున్నాను. నిజానికి వాళ్లే సంధ్యని బెదిరించి ఉండాలి. అందుకే ఆమె నాకు దూరంగా వెళ్లిపోయింది. ఆ విషయం గుర్తుకొస్తే మా మేనమామల మీద కోపం మరింత పెరిగిపోయింది. ఈలోగా నాన్నకి జబ్బు చేసి మళ్లీ పాత వ్యాధి తిరగబడింది. వారం రోజుల తర్వాత ఆయన చనిపోయారు. నేను పెళ్లికి ఒప్పుకోనని వాళ్ళకి నమ్మకం కుదిరినట్లుంది కాబోలు విమలకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు. పెళ్లి చూపులు జరిగినట్లు పెళ్లి కొడుకుది పక్క ఊరేనని, వ్యవసాయం చేస్తుంటాడని అమ్మ చెప్పింది. కానీ 2 రోజుల తర్వాత విమల గన్నేరు పప్పు తిని ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో ఆ పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన జరిగి సంవత్సరం గడిచిపోయింది. నేను ఈ జీవితానికి అలవాటు పడుతున్నాను. విమలకి ఎన్నో సంబంధాలు చూస్తున్నా ఆమె ఒప్పుకోవటం లేదు. ఒకరోజు బీఈడీలో నా క్లాస్మేట్ రవి ఉత్తరం రాశాడు. అందులో సంధ్య అమెరికా వెళ్ళిపోయిందన్న విషయాన్ని రాశాడు. ఆ ఉత్తరాన్ని చదివిన తర్వాత నాకెందుకో ఆ వార్తని నమ్మబుద్ధి కాలేదు. అదే నిజమైతే సంధ్య తనకి ఉత్తరం రాసేది. ఆ తర్వాత 6 నెలల దాకా ఆమె ఉత్తరం కోసం ఎదురు చూశాను. కానీ రాలేదు. కాలం గడిచిపోతోంది. రోజులు నెలలు గడిచిపోతున్నాయి. రాను రాను నాలో వైరాగ్యం చోటు చేసుకోసాగింది. కాలం ఎంతటి సమస్యకైనా పరిష్కారం సూచిస్తుంది అన్న నిజానికి నా జీవితమే ఉదాహరణ. సంధ్య ఉత్తరం రాసి 2 సంవత్సరాలు గడిచింది. బహుశా స్నేహితుడు రవి వ్రాసినట్లు ఆమె అమెరికా వెళ్ళిపోయిందేమో. మరో 6 నెలల తర్వాత విమలని వివాహం చేసుకున్నాను. నాకైతే వివాహం మీద ధ్యాస లేదు. కనీసం విమల జీవితమైనా బాగుపడుతుందని ఆలోచించి వివాహానికి ఒప్పుకున్నాను. వివాహానికి ఎవరినీ పెద్దలుగా పిలవలేదు. రోజులు భారంగా గడుస్తున్నాయి. పెళ్లి తర్వాత ఆమెలో ఉత్సాహం ఉరకలేస్తోంది. పెళ్లైన కొత్తల్లో రోజు సాయంత్రం అయ్యేసరికి తెల్ల చీర, మల్లెపూలతో నా కోసం ఎదురు చూసేది. నాకెందుకో ఆమెను చూడగానే సంధ్య గుర్తుకొచ్చి ఒక అపరాధ భావం చోటు చేసుకునేది. అందువల్ల పెళ్లైన 6 నెలల దాకా ఆమెతో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోయాను. అప్పుడప్పుడు ఒంటరిగా పొలాన్ని పెడుతున్నప్పుడు ఆలోచనలు చుట్టుముట్టేవి. ఆకాశం వైపు చూసినా, పచ్చని పైర్ని చూసినా సంధ్య గుర్తుకొచ్చేది. నా ఈ ఆలోచనలు మారవా? ఇలా ఎన్నేళ్లు? నేను విమలని వివాహం చేసుకుని ఆ అమ్మాయికి అన్యాయం చేశానా అన్న ఆలోచనలు ఇంకొక వైపు బాధ పెట్టేవి. యుక్త వయసులో ప్రేమ విఫలమైతే అంతకన్నా నరకం ఇంకొకటి ఉండదు. ఆ ఆలోచనలు జీవితాంతం వెంటాడుతాయి. రాను రాను మనస్సు రాయిలా చేసుకున్నాను. కాలం నా మనస్సుకి తగిలిన గాయాన్ని మాన్పిస్తోంది. విమలని ఇప్పుడిప్పుడే భార్యగా నా మనసు అంగీకరిస్తోంది. విమలకి పిల్లలంటే సరదా. ఎప్పుడెప్పుడు తాను తల్లినవుతానా అని ఆ దేవుడికి 1000 దండాలు పెట్టుకుంటోంది. కానీ ఆ దేవుడు కరుణించటం లేదు. బహుశా తాను మనస్ఫూర్తిగా ఆమెని ప్రేమించకపోవటంతో ఆమె తల్లి కావటం లేదా అన్న సంశయం నాకు అప్పుడప్పుడు కలుగుతుండేది. ఒకరోజు వాళ్ళమ్మ విమలని విశాఖపట్నం తీసుకువెళ్లి తెలిసిన డాక్టర్కి చూపించింది. ఆ డాక్టర్ ఏం చెప్పాడో నాకు చెప్పలేదు. నేను కూడా ఆమెని ఆ విషయం అడగలేదు. అలా నిస్తేజంగా సాగిపోతున్న నా జీవితంలో ఒకరోజు మల్లెల పరిమళంలా వచ్చింది ఆ ఉత్తరం. అది సంధ్య నుండి వచ్చింది. ఆ ఉత్తరం అనుభూతుల్ని గుర్తుకు తెచ్చింది. చాలా రోజుల తర్వాత అందమైన సంధ్య చేతివ్రాతను ప్రేమగా చేత్తో తాకగానే నా మనస్సు పులకించిపోయింది. ఆ ఉత్తరం చదువుతుంటే గుప్పెడు మల్లెలు గుబాళించినట్లు అనుభూతి కలిగింది. శర్మ, నేను మళ్లీ వారం కూచిపూడి వస్తున్నాను. నువ్వు వీలైతే వచ్చే ఆదివారం నాడు రా. అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఉంటాను, హేమంత అని రాసి ఉంది. ఆ ఉత్తరాన్ని ఎన్నిసార్లు చదివానో గుర్తులేదు. ఆ మర్నాటి నుండి శనివారం ఎప్పుడు వస్తుందా అని క్యాలెండర్ వైపు చూస్తుండేవాణ్ణి. ఆ 3 రోజులు క్షణమొక యుగంగా గడిచింది. ఎలాగైతేనేం శనివారం రానే వచ్చింది. ఆ రాత్రి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్కి బయలుదేరాను. నేను కూచిపూడి చేరేసరికి ఉదయం 10 గంటలయింది. అప్పటికే ఆ రావి చెట్టు దగ్గర సంధ్య ఎదురు చూస్తోంది. 4 సంవత్సరాల తర్వాత ఆమెను అక్కడ చూశాను. ఇప్పుడు ఆమె మరింత అందంగా కనిపిస్తోంది. అదే ధవళవర్ణం, పొడువాటి జడ, వయస్సు ఆమెకి మరింత అందాన్ని తెచ్చింది. ఆమె దగ్గరకు వెళ్ళగానే ఒక్కసారి మల్లెల పరిమళం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. సంధ్య అని నా నోటి నుండి ఆమె పేరు వెలువడింది. ఆ తర్వాత మరి మాటలు రాలేదు. ఇద్దరి మధ్య చాలాసేపు మౌనం. నాకు ఎందుకు దూరంగా వెళ్ళిపోయావు? నానా కష్టపడి ఆ మాట అనగలిగాను. మనం అనుకున్నవి ఏవీ జరగవు. అది మన చేతిలో లేదు. మనకి ఇలా జరగాలని రాసి ఉంది. సంధ్య మాటలు నూతిలోంచి వస్తున్నట్లు వినిపించాయి. ఈ జీవితంలో ఈ 4 సంవత్సరాలు నేను పడ్డ యాతన ఇంకెప్పుడు పడలేదు. ఒక్కో క్షణం యుగంలా గడిచింది. ఒక్కోసారి జీవితాన్ని అంతం చేసుకోవాలనిపించేది. అందుకే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. అది సఫలం కాకపోతే నరకమే. ఒకప్పుడు నేను అలాగే అనుకున్నాను. కానీ తర్వాత నా గమ్యం మారింది. సంధ్య, నాకెందుకు చెప్పకుండా వెళ్ళిపోయావు? ఎందుకు ఆ విషయం చెప్పకుండా దాటవేస్తున్నావు? శర్మ, ఆ రోజు హాస్పిటల్ నుండి నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా జీవితంలో కొన్ని చేదు సంఘటనలు చోటు చేసుకున్నాయి. మా నాన్నగారికి అనారోగ్యం వేసింది.
ఎన్ని మందులు వాడినా, ఎంతమంది వైద్యులకు చూపించినా ఆయన మాకు దక్కలేదు. ఆయన మరణం నాకు తీరని లోటు. జీవితంలో నేను మా అమ్మ ఒంటరివారం అయ్యాం. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, ఇంకోవైపు ఒంటరితనం. ఆ సమయంలో మీ మేనమామలొచ్చి చాలా గొడవ పెట్టారు. వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని చిన్నప్పుడే అనుకున్నామని, నా వల్లే నువ్వు ఆమెను పెళ్లి చేసుకొని అంటున్నావని, దానివల్ల ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని, ఒకవేళ మనం పెళ్లి చేసుకుంటే అది చనిపోవడం ఖాయమని, అప్పుడు ఆ పాపం నాకు చుట్టుకుంటుందని ఎన్నో మాటలు అన్నారు. ఆ మాటలు మా అమ్మకి చాలా బాధ కలిగించాయి. ఆ సమయంలో ఏం చేయాలో తోచని స్థితి. ఆ అయోమయ స్థితిలో ఉన్నప్పుడు నాకు ఢిల్లీ నాట్యకళా అకాడమీ నుండి లెక్చరర్గా చేరమని పిలిపొచ్చింది. ముందు నేను ఒక్కతినే వెళ్ళి అందులో చేరాను. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న మా అమ్మ బాత్రూంలో జారిపడి మంచం పట్టింది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా తగ్గలేదు. ఆ తర్వాత రకరకాల అనారోగ్యానికి గురై 4 రోజుల తర్వాత చనిపోయింది. విధి ఎంత విచిత్రం కాకపోతే 2 నెలల్లో తల్లిదండ్రులిద్దరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు చెబుతూ మధ్యలో ఆపింది. ఆమె కళ్లల్లో చెమ్మగిల్లుతున్న నీరు. మౌనం వహించింది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాను. ఆ తర్వాత నేను గర్భవతినన్న పిడుగు లాంటి వార్త. ఆ రాత్రి మద్రాసు హోటల్లో మనం తొందరపడిన దాని ఫలితం. వారం రోజులు సంఘర్షణ పడ్డాను. అదృష్టమో దురదృష్టమో అమ్మా నాన్నలిద్దరూ లేరు. వారే ఉంటే ఆ విషయం తెలిసి గుండాగి చనిపోయేవారు. నన్ను అసహ్యించుకునేవారు. పెళ్లి కాకుండా తల్లినవుతుంటే తట్టుకునే మనుష్యులు కాదు వాళ్ళు. అత్యంత పవిత్రమైన సాంప్రదాయ కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళు. నన్ను కూడా అంత పవిత్రంగానే పెంచారు. కానీ ఆ రోజు అలా జరిగిపోయింది. ఇందులో ఇద్దరి తప్పు ఉంది. అయినా నేను దాన్ని తప్పు అని అనుకోను. అదొక పవిత్ర సంగమం. జీవితంలో కలుసుకుంటామా, వివాహం చేసుకుంటామా అన్నది కాదు, ఎంత ఇష్టపడ్డామన్నది ముఖ్యం. వారం రోజుల సంఘర్షణ తర్వాత ఎబోర్షన్ చేయించుకుందామని అనుకున్నాను. కానీ నాకెందుకో మన ప్రేమకి చిహ్నంగా పుడుతున్న ఆ ప్రాణిని నాశనం చేయబుద్ధి కాలేదు. ఆ పుట్టింది ఎవరైనా మన ప్రేమకి చిహ్నం, మన కలల సౌధం. వాడు మన కలయికకి గుర్తు. అందుకే నా ఆలోచనని మార్చుకున్నాను. ఈలోగా అమెరికా నుండి 1 సంవత్సరం కాంట్రాక్ట్ వచ్చింది. కొత్తగా కాలిఫోర్నియాలో తెలుగువారు పెడుతున్న నాట్య కేంద్రానికి నన్ను డైరెక్టర్గా రమ్మన్నారు. ఇక్కడ పనిచేసే ప్రిన్సిపల్ మేడం సులోచన గారు నన్ను ఆ పదవికి సిఫార్సు చేశారు. గర్భవతిగా ఉండి ఇక్కడ ప్రసవిస్తే లోకం నానా రకాలుగా గాయపరుస్తుంది. అందుకు అమెరికా అయితే ఆ సమస్య ఉండదని అక్కడికి వెళ్ళాను. అక్కడే బాబుకి జన్మనిచ్చాను. ఆ కాంట్రాక్ట్ అంతా 3 ఏళ్ల దాకా పొడిగించారు. బాబు నీ పోలికతో పుట్టాడు. వాడికి వంశీధర్ అని పేరు పెట్టాను. అందరికీ నా భర్త ఇండియాలో ఉంటున్నారని చెప్పాను. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మా మేడం సులోచన గారు పదవీ విరమణ చేయటంతో నన్ను మళ్ళీ ఆ పదవి కోసం ఇక్కడికి పిలిచారు. ప్రస్తుతం నేను ఆ కేంద్రానికి డైరెక్టర్గా ఉంటూ ఎంతో మందికి కూచిపూడి, భరతనాట్యాల్లో శిక్షణ ఇస్తూ జీవితాన్ని గడుపుతున్నాను అంటూ లోపలికి వెళ్లి ఒక గదిలో కూర్చుని ఉన్న 4 ఏళ్ల వంశీని తెచ్చి చూపించింది. వాణ్ణి చూడగానే నా మనసు పులకించిపోయింది. వాడు మా ఇద్దరికీ పుట్టినవాడన్న విషయం వినగానే నాలో పితృవాత్సల్యం పొంగి పొర్లసాగింది. సంధ్య, ఎంతో గొప్ప పని చేశావు. నువ్వు చేసిన త్యాగం ఎవ్వరూ చేయండి. నిజంగా నీలాంటి స్త్రీమూర్తిని ప్రేమించడం నా అదృష్టం. కేవలం నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు. నాట్యం కోసం నీ బ్రతుకుని అంకితం చేయడం ఒక గొప్ప కార్యం. ఆ నటరాజుకి నువ్వు అర్పించే నాట్య నీరాజనం అంటూ వంశీని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాను. వాడిని ఎత్తుకున్నప్పుడు నాలోని తండ్రి మనస్సు గాల్లో తేలిపోసాగింది. వాడి స్పర్శ నా శరీరంలోని అణువణువుని పులకింపజేయసాగింది. అలా ఎంతోసేపు వాడిని ఎత్తుకుని ఉండిపోయాను. సంధ్య మౌనంగా నా పులకింతను, ఆనందాన్ని వీక్షిస్తోంది. అసలు విషయానికి వస్తున్నాను. నేను ఆ మధ్య మా బంధువులకు అనారోగ్యం చేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు విశాఖపట్నం వచ్చాను. అప్పుడే నీ భార్యని చూశాను. ఆమె మాట్లాడుతూ నీ పేరు చెప్తున్నప్పుడు నీ భార్య విమలని తెలిసింది. ఆ తర్వాత డాక్టర్ గారిని అడిగితే ఆమె అన్ని విషయాలు చెప్పింది. విమలకి గర్భవతి పరీక్ష కోసం అక్కడికి వచ్చిందని, కానీ ఆమెకు ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకొని పోవటం వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేవని చెప్పింది. అప్పుడు నా మదిలో ఒక ఆలోచన మెదిలింది. ఇప్పుడు నా జీవితాన్ని నాట్యానికి అంకితం చేయబోతున్నాను. ఆ ధ్యాసలో పడి వంశీని సరిగ్గా చూడలేకపోతున్నాను. వాడికి నేను ఒంటరి తల్లిని. తండ్రి ప్రేమ లేకపోవడంతో వాడు క్రమశిక్షణ తప్పే అవకాశం ఉంది. దానివల్ల రోజు వాడితో నాకు ఇబ్బందులు ఎదురవసాగే. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వీడిని నువ్వు తీసుకెళ్లి పెంచి పెద్ద చేయి. దానివల్ల వాడికి తండ్రి లేని లోటు తీరుతుంది. విమలకి కూడా తల్లి యోగ్యత కలుగుతుంది. వాడు ఎవరంటే ఎవరో స్నేహితుడి పిల్లవాడని చెప్పు. కన్న కొడుకుని అలా చెప్పుకోవటం నిజంగా బాధాకరమైన విషయమే. ఒక కొడుకుని 9 మాసాలు మోసి కన్న తల్లిగా ఆ బాధ నాకు తెలుసు.
దానివల్ల తాత్కాలికమైన బాధ కలిగిన వాడి జీవితం తండ్రి సంరక్షణలో అందంగా తీర్చిదిద్దబడుతుంది. వాడెక్కడున్నా ఆనందంగా ఉండి ఒక గొప్పవాడిగా తయారు కావడమే కన్నతల్లిగా నాకు ఇష్టం. అందుకే వాడిని నీతో తీసుకువెళ్ళి బాగా పెంచు. వాడికి నేను తల్లినని ఎప్పుడూ చెప్పకు. అవసరమైనప్పుడు కాలమే చెప్తుంది. వాడెక్కడ ఉన్నా నా తల్లి మనస్సు వాడి మీదే ఉంటుంది. వాడు ఆరోగ్యాలతో మంచి యువకుడిగా విరాజిల్లాలన్నది నా వాంఛ అని చెప్తుంటే నా కళ్ళల్లో నీరు. చాలాసేపటి దాకా మాటలు రాలేదు. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. అది వరమో శాపమో అర్థం కావటం లేదు. సంధ్య, నువ్వేం చేస్తున్నావో ఆలోచించుకున్నావా? వాడికి తల్లిని దూరం చేయటం భావ్యమా? తల్లి లేకుండా తండ్రి సంరక్షణలో పిల్లలు ఎక్కడైనా బాగుపడతారా? ఈ విషయం నీకు తెలీదా? తల్లి లేకపోవడం ఏంటి శర్మ? విమల కూడా వాడికి తల్లే. కేవలం కంటేనే తల్లి కాదు. బాలకృష్ణుడు దేవకి దగ్గర పెరగలేదా? ఆమెని తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించలేదా? అయినా కన్నతల్లిగా వాడి బాగోగులు నాకు ముఖ్యం. నేనెక్కడున్నా వాడు బాగుంటే కన్నతల్లిగా నాకెంతో సంతృప్తినిస్తుంది. కాబట్టి నువ్విక ఏమీ ఆలోచించకుండా వంశీని తీసుకెళ్లి పెంచు. జీవన సంధ్యా సమయంలో మళ్లీ వచ్చి వాడిని కలుస్తాను. నేను ఎక్కడున్నా నా ఆశీస్సులు వాడికే. వాడి ఉన్నతి కోసమే ఈ పని చేస్తున్నాను అని కంటనీరు పెట్టుకుంటూ వాడిని ముద్దు పెట్టి నా చేతికిచ్చింది. వాడు ముందు రానన్నా ఆ తర్వాత సంధ్య, మీ నాన్నగారు, డాడీ వెళ్ళు అనగానే వాడు నా దగ్గరకు వచ్చాడు. శర్మ, నా ఈ శేష జీవితాన్ని 10 మందికి నాట్యాన్ని నేర్పిస్తూ ఆ నటరాజుకి అంకితం చేసుకుంటున్నాను. ఇక నువ్వు వెళ్ళు. ఆలస్యం చేస్తే నా తల్లి మనస్సు మారిపోవచ్చు అంది. భారమైన మనస్సుతో వంశీని తీసుకుని కారులో బయలుదేరాను. కారు కదిలింది. మాకు చాలాసేపటి వరకు సంధ్య తన చేతిని ఎత్తి వీడ్కోలు పలుకుతున్న దృశ్యం కారు అద్దంలోంచి మసకగా కనిపించి కారు వేగం పుంజుకోవటంతో రాను రాను అదృశ్యం అయింది. డైరీ చదవడం పూర్తయింది. ఆ తర్వాత పేజీలన్నీ ఖాళీ. బయట వాతావరణం చల్లగా ఉంది. అయినా వంశీ ముఖం మీద చెమటలు పడుతున్నాయి. అతడి చేయి వణుకుతోంది. అతడి జీవితంలో అంతటి భయంకరమైన నిప్పులాంటి నిజం ఆ డైరీ ద్వారా ఈరోజే తెలిసింది. తండ్రి ఇన్నాళ్లు కాలకూటం లాంటి గరళాన్ని తనలో దాచుకుని తండ్రి ప్రేమని చాటాడు. తనకు ఆ నిజం తెలిస్తే చనిపోయిన తన భార్య విమలని ఎక్కడ ద్వేషిస్తాడో అన్న బెంగతో ఆ చేదు నిజాన్ని వంశీకి తెలియనివ్వలేదు. ఇప్పుడు కూడా వంశీ డైరీ చదివాడు కాబట్టి నిజం తెలిసింది. లేకపోతే ఆ అవకాశం ఉండేది కాదు. ఆ అర్ధరాత్రి నీరవ నిశ్శబ్ద సమయాన వంశీ తీవ్రంగా మధురపడుతూ ఆలోచిస్తున్నాడు. తను చనిపోయేదాకా మాతృప్రేమని పంచి ఇచ్చిన అమ్మకి తను పుట్టలేదా అన్న కఠోరమైన వాస్తవం తెలిసి అతడు కుంగిపోయాడు. కంట్లో ధారాపాతంగా నీరు. నీటి బొట్లతో డైరీలోని అక్షరాలు చెరిగిపోసాగాయి. తను అనవసరంగా ఆ డైరీ చదివాడేమో అన్న ఆలోచన అతడికి కలిగింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి తండ్రి ముఖంలోని భావాలు, కళ్లలోని బాధ ఇవన్నీ చూస్తుంటే తనకేదో చెప్పాలన్న ఆతృత వంశీకి గుర్తుకొచ్చింది. కానీ అతడు ఏదో అనారోగ్యం గురించే అనుకున్నాడు గాని తనను కన్నతల్లి గురించి చెప్పాలనుకుంటున్నాడన్న ఆలోచన రాలేదు. కానీ ఈ క్షణం డైరీ చదివిన తర్వాత ఇప్పుడు తండ్రి ముఖంలోని ఆవేదన అర్థం కాసాగింది. బహుశా తన తండ్రికి తను చనిపోతానన్న అనుమానంతో ఆవిడని చూడాలని కోరుకుంటున్నాడేమో. అందుకే తనతో ఏదో చెప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడనిపించసాగింది. 25 ఏళ్ల పాటు ఏ అనుమానం రాకుండా కొడుక్కి మాతృప్రేమని పంచి కానరాని లోకాలకు వెళ్లిపోయిన తన తల్లి విమల రూపు వంశీ కళ్ల ముందు కనపడసాగింది. అతడు మేడ దిగి కింద హాల్లోకి వచ్చాడు. అక్కడ హాల్లో అమ్మ ఫోటోని చూడగానే ఒక్కసారిగా ఎక్కడ లేని దుఃఖం పొంగుకొచ్చింది. అమ్మ గురించి ఆ క్షణంలో అతడికి తను ఎప్పుడో చదివిన వాక్యం గుర్తుకొచ్చింది. దేవుడు తాను అన్ని చోట్ల ఉండలేనని అమ్మని సృష్టించాడు. ఈ వాక్యం అమ్మకి సరిపోతుంది. నిజంగా అమ్మ దేవతే. అలా ఆలోచిస్తూ డాబా ఎక్కసాగాడు. తండ్రి మంచం మీద నిద్రపట్టక అటు ఇటు కదులుతున్నాడు. అతనికి ఇన్నాళ్లు తండ్రి ఒక సామాన్యుడు, ఏమీ తెలియని అమాయకుడు, సాంప్రదాయాన్ని పట్టుకుని వేలాడే ఓ ఛాందసుడు. కానీ ఈరోజు అతడు రాసిన డైరీ చదివిన తర్వాత అతడెంత గొప్పవాడో అర్థమైంది. అతడు ఒక స్త్రీమూర్తిని ఎంత గొప్పగా ప్రేమించాడో తెలిసింది. తన గుండెల్లో రగులుతున్న అగ్నిని ఎవరితోనూ పంచుకోకుండా చాలా సంవత్సరాలు భరించిన ఓ గొప్ప వ్యక్తి అన్న విషయం ఈరోజే తెలిసింది. ఏటిగట్టు, సాయం సమయం, చల్లటి గాలి వీస్తోంది. ఆ ఒడ్డున వంశీ, అతడి చిన్నాన్న శంకరం కూర్చుని ఉన్నారు. ఏదో దేవుడి దయ, మీ నాన్నకి ఆయుష్ ఉంది, బతికాడు. ఇప్పుడు వాడిని జాగ్రత్తగా చూసుకోకపోతే ప్రమాదం. ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు శంకరం. ఇంకో ముఖ్య విషయం చిన్నాన్న, నాన్నగారు ఎవరినో పెళ్లి చేసుకుంటానని గొడవలు పడ్డారని చెప్పాడు, గుర్తుందా?
ఆవిడ ఎక్కడ ఉందో కనుక్కొని ఒకసారి కలుస్తాను, వీలైతే ఆవిడని తీసుకొస్తాను. ఇప్పుడు ఆవిడ సంగతి ఎందుకురా, ప్రశాంతంగా బతికే వయసులో మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది, ఆ పని చేయకు అన్నాడు శంకరం. అయితే నాన్నగారు ఆవిడ గురించి నీకేం చెప్పలేదా? అప్పట్లో వాడు మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోనని చెప్పినప్పుడు ఆ అమ్మాయి విషయం తెలిసింది. తన క్లాస్మేటేనని, ఆవిడ మంచి డాన్సర్ అని మాత్రమే చెప్పాడు. అంతకు తప్పించి నాకు ఇంకేం తెలియదు. అయినా ఇప్పుడు ఆ విషయాలు దేనికి? మీ నాన్నగారి గురించి ఆలోచించు కోపంగా అన్నాడు శంకర. నీకు కొన్ని విషయాలు తెలియాలి చిన్నాన్న, ఆ సమయం వచ్చింది. నేను మా అమ్మకి పుట్టలేదన్న విషయం మొన్ననే తెలిసింది. వంశీ, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? నీ బుర్రను ఎవరో పాడు చేశారు, అవన్నీ నిజం కావు. అందుకా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? ఏదో మీ నాన్న గురించి చెప్తానంటే వచ్చాను కానీ ఇలాంటి అసంబద్ధమైనవి వినడానికి కాదు అంటూ లేవబోయాడు. కూర్చో చిన్నాన్న, ఇప్పుడు అవన్నీ తెలిస్తే నేనేం పాడైపోను, ఎక్కడికి వెళ్ళిపోను. చిన్నప్పుడైతే భయపడాలి, ఇప్పుడు నా వయసు 30 దాటింది. ఇంకా నాకు నా జన్మరహస్యం తెలియకుండా ఎందుకు దాస్తున్నారు అన్నాడు వంశీ కోపంగా. వంశీ, కొన్ని విషయాలు తెలియకుండా ఉంటేనే మంచిది. తెలిస్తే కలిగే ప్రయోజనం కన్నా దానివల్ల కలిగే నష్టాలే ఎక్కువ. మీ నాన్న పెళ్లి కాకముందు ఎన్నో కష్టాలు బాధలు పడ్డాడు. వాడికి కుటుంబంలో ఎవరూ సహాయం చేయలేదు. తను మనసారా ప్రేమించిన అమ్మాయిని వాడికి కాకుండా చేసిన పాపాత్ములం మేమంతా. మీ తాత గాని మా నాన్నగారు గాని ఎవ్వరూ ఒప్పుకోలేదు. వాడి పెళ్లిని అడ్డుకుంటే వాడి జీవితం పాడైపోతుందని, నరకం అవుతుందని వాళ్ళకి తెలిసినా ఒప్పుకోలేదు. ఇద్దరు ప్రేమికుల్ని విడదీసి పాపం మూటగట్టుకున్నారు. మీ మేనమామలు మాత్రం తక్కువ తిన్నారా? నేను మీ అమ్మాయిని పెళ్ళాడని మొర్రో అంటున్నా వినకుండా మీ అమ్మని వాడికిచ్చి కట్టబెట్టారు. పెళ్ళంటూ చేసుకున్నాడే కానీ మీ నాన్న మనస్సు మాత్రం ఆ ప్రేమించిన అమ్మాయి మీదే ఉండేది. నాకు తెలిసి వాడు ఆ అమ్మాయిని ఏ గుళ్ళోనో 3 ముళ్ళు వేసి పెళ్ళాడాడని అనుమానం. అందుకే మీ అమ్మకు చాలా రోజుల దాకా పిల్లలు కలగలేదు అని శంకరం చెప్పే ఆగాడు. ఆ తర్వాతైనా పుట్టారా చిన్నాన్న? ఎందుకు పుట్టలేదురా? మరి నువ్వెలా వచ్చావు అన్నాడు శంకరం శూన్యంలోకి చూస్తూ. నేను మా అమ్మకి పుట్టానని నా కళ్ళలోకి చూసి చెప్పవు చిన్నాన్న. ఇక అబద్ధాలు చెప్పకు, అది నీ పెద్దరికానికి మంచిది కాదు. నిన్ననే నేను నాన్నగారి డైరీ చదివాను. అందులో నన్ను ఎక్కడి నుండో తెచ్చి పెంచుకున్నారని ఆయన రాశారు అన్నాడు వంశీ. ఆ మాటలు విని శంకరం నిశ్చేష్టుడైపోయాడు. ఇంతసేపు ఈ విషయం వీడికెలా తెలిసింది చెప్పమా అని రకరకాలుగా ఆలోచించాడు. అవునరా, అయినా మీ అమ్మ నిన్ను కన్నతల్లి కంటే ఎక్కువగా పెంచింది. ఊరంతా అసూయపడేటట్లు నిన్ను తీర్చిదిద్దింది. అయినా ఒక విషయం చెప్పు, నీకెప్పుడైనా మీ అమ్మ ప్రేమ మీద అనుమానం వచ్చిందా? చిన్నాన్న, మా అమ్మ దేవత. ఎన్ని జన్మలెత్తినా ఆవిడ కడుపున పుట్టాలన్నంత గొప్పగా పెంచింది. కానీ ఇప్పుడు ఆ తల్లి లేదు. నాకు ఈ నిప్పులాంటి నిజం తెలియకముందే తన దగ్గరకు తీసుకుపోయి ఆ దేవుడు గొప్ప పని చేశాడు అన్నాడు వంశీ కంట్లో చెమ్మగిలిన నీటిని తుడుచుకుంటూ. చాలా గొప్ప మాట చెప్పావురా వంశీ. ఇక ఆ తల్లి జన్మధన్యం. ఏ తల్లి కన్నదో తెలియకపోయినా ఆమె కంటే గొప్పగా పెంచిందని చెప్పగలను అన్నాడు శంకరం. చిన్నాన్న, నీకు ఇంకో విషయం చెప్తాను, నీ మనసులో దాచుకో. నన్ను మీ అందరితో చెప్పినట్లు ఏ అనాథాశ్రమం నుండో తేలేదు. మా నాన్నగారు ప్రేమించి పెళ్లాడిన మొదటి భార్య సంధ్య నా తల్లి. నన్ను 9 మాసాలు మోసి 4 సంవత్సరాలు తన పాలిచ్చి పెంచిన గొప్ప అమృతమూర్తి మా అమ్మ సంధ్య. మా అమ్మ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తి. అమ్మకి పిల్లలు కలగరని తెలిసి నన్ను మా నాన్నగారికిచ్చి కన్న కొడుకునే పెంచుకోమని చెప్పి మా అమ్మని కన్నతల్లిని చేసిన గొప్ప మానవతామూర్తి. మా నాన్న జీవితం బాగుండాలని జీవితాంతం కన్నపేగుకి దూరంగా బతుకుతున్న ఆవిడ నిజంగా దేవత. మాట్లాడుతుంటే ఏడుపు ముంచుకొచ్చింది వంశీకి. కళ్ళంట ధారాపాతంగా నీరు. శంకరానికి వంశీని చూస్తే గుండెల్లోంచి దుఃఖం పొంగి పొర్లుతోంది. ఎన్నాళ్ల నుండో గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖం కన్నీటి రూపంలో బయటకు వస్తుంటే దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు శంకర. కొద్దిసేపు ఆ దుఃఖం తగ్గి మామూలయ్యాడు. ఈ విషయం నాకు తెలీదురా, అయినా ఇది చాలా గొప్ప విషయం. మీ నాన్నకి పిల్లలు కలగలేదనే అనుకున్నాము. నీ కన్న తండ్రి దగ్గరే నువ్వు పెరిగావు. చాలా మంచి విషయం చెప్పావు. మీ నాన్న చాలా అదృష్టవంతుడు. నీలాంటి కొడుకు పుట్టడం వాడి అదృష్టం. నీలా తండ్రికి సేవ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంతకీ మీ అమ్మ ఎక్కడుంది? ఆ విషయం చెప్దామని నిన్ను పిలిచాను. అమ్మ మద్రాసులో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్గా ఉన్నట్లు తెలిసింది. నిన్ననే నేను అవధాని గారితో మాట్లాడాను. ఆయన ద్వారా అమ్మ చిరునామా తెలిసింది. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. అమ్మతో మాట్లాడే ముందు నీతో కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకోవాలని పిలిచాను అన్నాడు వంశీ. చెప్పు.
ఏం లేదు, ఇప్పుడు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఇక్కడికి తీసుకువచ్చాననుకో, ఊళ్ళో వాళ్ళు ఏమైనా అనుకుంటారా? అందరూ లేనిపోని అనుకుంటే ఆమె చాలా బాధపడవచ్చు. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఏం చేద్దామని నీ సలహా కోసం పిలిచాను. ఇంతకీ ఈ విషయం నాన్నకి చెప్పావా? లేదు, అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇప్పుడు అవన్నీ చర్చించడం మంచిది కాదని చెప్పలేదు. పూర్వం ఈ అగ్రహారంలో 30 కుటుంబాలు ఉండేవి. ఇళ్లన్నీ మనుషులతో చాలా సందడిగా ఉండేవి. చాలా మట్టుకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మీ తరం వాళ్ళు చదువుకుని ఉద్యోగాల కోసం బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఊరంతా ఖాళీ అయిపోయింది. పెద్దవాళ్ళు చనిపోవడంతో కొన్నిళ్ళు మూతపడ్డాయి. అలా ఇప్పుడు ఊళ్ళో ఉన్నవే 5 కుటుంబాలు. పూర్వం వీధుల్లో 2 వరుసల్లో ఎక్కడా ఖాళీ స్థలం ఉండేది కాదు. కానీ ఇప్పుడంతా ఖాళీయే. మరో మొహంజదారోలా తయారైంది. ఉన్న 5 ఇళ్లలోనూ అందరూ వృద్ధులే. మీ ఇంట్లో మీ నాన్న, మా ఇంట్లో నేను, మీ పిన్ని, గుడి పూజారింట్లో అతడొక్కడే. ఇహ మన కుటుంబ పురోహితుడింట్లో 2. అంతే. మీ మేనమామలు కూడా విజయనగరం కొడుకుల దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి మీ అమ్మని తీసుకొస్తే ఎవరో ఏదో అనుకుంటారన్నది నీ ఊహ మాత్రమే. అదేం జరగదు. అసలు ఎవ్వరూ పట్టించుకోరు అన్నాడు శంకరం. నువ్వు చెప్పింది నిజం చిన్నాన్న. అయినా ఊళ్ళో వారు ఏదో అనుకుంటారని భయపడితే ముందుకెళ్లలేం. ఇన్నాళ్ళు కన్నతల్లికి దూరంగా పెరిగాను. మా అమ్మ కూడా ఒంటరిగా బతుకుతోంది. కన్న కొడుకుని నేనున్నా ఆమెకి దూరంగా ఉంటున్నాను. ఇక నిజం తెలిసింది కాబట్టి నా దగ్గరికి తీసుకొచ్చేస్తాను. ఇక మా అమ్మ నాతోనే ఉంటుంది. ఎవరేమన్నా భయపడను. అందుకే మన కుటుంబంలో మా నాన్న తర్వాత అంతటి వాడివి. అందుకే నీతో ఈ విషయం మాట్లాడడానికే పిలిచాను. ఇప్పుడు నాన్నగారి ఆరోగ్యం మెరుగుపడుతోంది. అవధాని గారిచ్చిన అమ్మ చిరునామా ఉంది. రేపే బయలుదేరి అమ్మ దగ్గరికి వెడతాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు వంశీ. తప్పకుండా వెళ్ళి అమ్మకి నాన్న గురించి చెప్పి తీసుకురా. ఊరు పరిస్థితి కూడా చెప్పు. ఏ సంశయం పెట్టుకోకుండా రమ్మనమను. మీ నాన్నకి కూడా ఆమెని చూడాలన్న కోరిక బలీయంగా ఉన్నదని నేను భావిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ఆమెని చూస్తే వాడి ఆరోగ్యం మెరుగుపడవచ్చు అన్నాడు శంకరం. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ ఊరివైపు బయలుదేరారు. బొబ్బిలి రైల్వే స్టేషన్. సమతా ఎక్స్ప్రెస్ వచ్చే సమయం. జనాలతో సందడిగా ఉంది. ఆ రోజు అతడు విశాఖపట్నం వెళ్ళటానికి స్టేషన్కి వచ్చాడు. పేపర్ కొని చదవటం మొదలెట్టాడు. అందులో ముందు పేజీలో వార్త అతడిని ఆకర్షించింది. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల ప్రకటన. 6 అవార్డులు దక్కించుకున్న తెలుగు తేజాలు అంటూ పక్కనే ఫోటోలతో సహా వేశారు. ఒక ఫోటోని చూడగానే అతడి మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో 6 తెలుగువారున్నారు. అందులో ప్రముఖ కూచిపూడి నాట్యగత్తె అయిన హేమంత సంధ్య పద్మశ్రీ అవార్డుకి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె మద్రాసులోని కూచిపూడి కళాపీఠానికి డైరెక్టర్గా ఉన్నారు. ఆమె దేశ విదేశాల్లో ఎన్నో వేల ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా 1000 మందికి ఈ నాట్యాన్ని నేర్పించి ఈ నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ మహిళ. ఈ అవార్డులను వచ్చే వారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రదానం చేస్తారని పద్మ అవార్డుల కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది అని ఫోటోతో సహా ప్రచురించింది ఆ పత్రిక. తన కన్నతల్లి గురించి మిథునకి చెప్పి అవార్డు విషయాన్ని చెప్పాడు. మిథున, అమ్మ రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ అవార్డు స్వీకరించడానికి ఢిల్లీ వస్తుంది. బహుశా నేను కూడా ఆ రోజు అక్కడికి వచ్చి అమ్మని కలుస్తాను అన్నాడు వంశీ ఉద్వేగంగా. తప్పకుండా రా, నేను వస్తాను. ఆవిని తప్పక కలిసి అభినందించాలి అంది మిథున. ఇంతలో ట్రైన్ వస్తున్నట్లు మైక్లో అనౌన్స్మెంట్. ఢిల్లీ విజ్ఞాన్ భవన్. కొద్దిసేపట్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరగబోతోంది. ఆ రోజు తన తల్లి సంధ్య అక్కడికి వస్తుందని తెలిసి మిథునతో కలిసి అక్కడికి చేరుకున్నాడు వంశీ. సాయంత్రం 4 గంటలకి ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకే వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకున్నారు. అక్కడ లాన్లో నిలబడి వచ్చిన ప్రతి కార్ని గమనిస్తున్నారు. తన తల్లిని అతడు గుర్తుపట్టగలడు. అతడి తండ్రి వ్రాసిన డైరీలో ఆమెవి 4-5 ఫోటోలు ఉన్నాయి. అదీగాక మొన్న పేపర్లో ఆమె కలర్ ఫోటో ఒకటి వేశారు. ఆ రోజే గూగుల్ సెర్చ్ చేస్తే ఆమె గురించి వికీపీడియాలో కలర్ ఫోటోలతో సహా ఆమె వివరాలు అందులో పొందుపరచబడి ఉన్నాయి. నిజంగా తన తండ్రి డైరీలో రాసినట్లు ఆమె చాలా అందగత్తే. అతడికి తన అమ్మ అంటే ఆ క్షణంలో గర్వం కలగసాగింది. 3 గంటల ప్రాంతంలో ఏపీ రిజిస్ట్రేషన్ కారు ఒకటి లాన్లో ఆగింది. వంశీకి ఎందుకో ఆ కారులో తన తల్లి ఉంటుందని అనిపించింది. కొద్దిసేపటి దాకా ఆ కారు తలుపులు తెరుచుకోలేదు. వంశీకి టెన్షన్. కారులోంచి ఎవరు దిగుతారా అని ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాడు. ఇంతలో వెనక వైపు తలుపు తెరుచుకుంది. ముందుగా తెల్లటి చెయ్యి, ఆ తర్వాత పొడవైన జడ, ఆకుపచ్చని పట్టుచీరలో ఒక స్త్రీమూర్తి కారు దిగింది. ఒక్క క్షణంలో ఆమెను చూడగానే వంశీకి ఒళ్ళు పులకరించింది.
జీవితంలో మొదటిసారిగా కన్నతల్లిని చూస్తున్న మధుర క్షణం. వెంటనే ఆమె దగ్గరికి పరిగెత్తి వెళ్లాలనిపించింది. కానీ చుట్టూ మనుషులు ఉన్నారు. ఆమెకి బొకే ఇచ్చి స్వాగతం పలుకుతున్న ప్రోటోకాల్ ఆఫీసర్లు, వివిధ శాఖల సెక్రటరీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు, ఇలా ఆమె చుట్టూ జనం. వాళ్ల మధ్యలో తన తల్లి ముఖం కనిపిస్తోంది. ఆమె వాళ్లతో ఏదో మాట్లాడింది. ఆ తర్వాత ఆమెని వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు. వంశీకి ఆ దృశ్యం చూసి చాలా నిరాశ కలిగింది. అవార్డు ఫంక్షన్కి ముందే అమ్మని చూద్దామని అనుకున్నాడు. ఇక ఆ అవార్డు తర్వాత ఆమెను కలుసుకోవాలి అంటే ఇంకో 4 గంటల నిరీక్షణ. ఆ క్షణంలో అతడికి కాలం విలువ తెలుస్తోంది. అనుకున్నట్లుగానే 4 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. ఇంతలో బయట కలకలం. ప్రధానమంత్రి, రాష్ట్రపతి వచ్చినట్లు ఎవరో చెప్పారు. ముందుగా సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఉపన్యసించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి పద్మ అవార్డుల విలువ, వీటిని స్వీకరిస్తున్న వ్యక్తుల గొప్పతనాన్ని ఆయన క్లుప్తంగా చెప్పిన తర్వాత అవార్డుల కార్యక్రమం మొదలైంది. ముందుగా పద్మవిభూషణ్, ఆ తర్వాత పద్మభూషణ్, చివరగా పద్మశ్రీ. సెక్రటరీ ఒక్కొక్కరి పేరు పిలుస్తున్నారు. 4వ పేరు హేమంత సంధ్య, ప్రఖ్యాత కూచిపూడి నాట్యగత్తె. 1000 మందికి నాట్యంలో శిక్షణనిచ్చి తనలాంటి కళాకారులను తయారు చేసిన విదుషీమణి. అంతేకాక నాట్యశాస్త్రంలో PhD చేసిన గొప్ప కళాకారిణి. అన్నిటికన్నా గొప్ప విషయం, సింహనందిని అని కూచిపూడి నాట్యంలోని ఒక పురాతనమైన నాట్య ప్రక్రియకు ప్రాణం పోసిన గొప్ప నర్తకీమణి. ఈమెకు క్రితం సంవత్సరం కేంద్ర నాట్య మండలి స్వర్ణమయూరం అన్న బిరుదుని ప్రకటించారు. ఇప్పుడు పద్మశ్రీ అవార్డుతో పాటు ఆ అవార్డుని కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోబోతున్నారు అని ప్రకటించగానే హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ తర్వాత రాష్ట్రపతి పద్మశ్రీని, స్వర్ణమయూరం అవార్డుని ఆమెకిచ్చి సత్కరించారు. కార్యక్రమం పూర్తయిన గంట తర్వాత బయటకొచ్చినప్పుడు వంశీ వెళ్లి అమ్మని కలిశాడు. అతన్ని చూడగానే ఒక్కసారిగా ఆమె మొహంలో తెలియని ఆనందంతో పాటు సంభ్రమాశ్చర్యాలను గమనించాడు వంశీ. కారు గెస్ట్ హౌస్ వైపు దూసుకుపోతోంది. అమ్మా, నన్ను ఎలా పోల్చుకున్నావు? చాలాసేపటి నుండి అతన్ని తొలుస్తున్న ప్రశ్నను అడిగాడు. అవధాని మాస్టర్ గారు, మీ నాన్నగారి ద్వారా నీ క్షేమ సమాచారాలు తెలుస్తూనే ఉన్నాయి. మద్రాసులోని మన ఇంటికి వచ్చి చూడు, హాల్ అంతా నీ ఫోటోలే. భౌతికంగా నువ్వు దూరంగా పెరిగావు, కానీ మానసికంగా నా దగ్గరే ఉన్నావు. నిన్ను తలుచుకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నేను తప్పు చేశానని నా అంతరాత్మ ఎప్పుడూ నన్ను ప్రశ్నిస్తుండేది. తప్పులు చేశానా అని నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. కానీ నీ భవిష్యత్తు కోరి నిన్ను దూరంగా ఉంచాను. అయినా నేను పంపింది నీ కన్నతండ్రి దగ్గరికే అన్న ఆలోచన వచ్చిన తర్వాత నా మనస్సుకి ప్రశాంతత కలిగేది. నువ్వు ఇంజనీరింగ్లో బంగారు పథకాన్ని సాధించావన్న సంగతి అవధాని గారి ద్వారా తెలుసుకుని ఎంతో ఆనందించాను అంది చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ. కారు అరగంట తర్వాత గెస్ట్ హౌస్కి చేరుకుంది. అప్పుడు మిథునని పరిచయం చేశాడు వంశీ. మిథున తెలుగమ్మాయే కానీ చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్నగారి ఉద్యోగం వల్ల ఢిల్లీలో పెరిగింది. అందుకని కొంచెం భాష, కట్టుబాట్లు, అలవాట్లు ఉత్తర భారతానివి అన్నాడు పరిచయం చేస్తూ. మిథున ఆమెకు నమస్కరించింది. సంధ్య మిథునతో చాలాసేపు ఆప్యాయంగా మాట్లాడి ఆమె వివరాలు తెలుసుకుంది. ఆ తర్వాత మిథున వెళ్ళిపోయింది. అమ్మా, నీతో మద్రాసు వచ్చి అన్ని విషయాలు మాట్లాడాలనుంది. నువ్వు మనూరు వచ్చేయమ్మా, నేను కూడా ఉద్యోగానికి కొన్నేళ్లు సెలవు పెడతాను. నీతో కొన్నాళ్ల పాటు ఉండాలనుంది. చిన్నప్పుడే నీకు దూరం అయ్యాను, ఇక నీకు దూరంగా ఉండలేను అన్నాడు. వంశీ, నువ్వే మద్రాసు వచ్చేయి, కొన్నాళ్ళు నా దగ్గర ఉండువు గాని. నాకు ఇప్పుడు నీతోనే ఉండాలనుంది అంది. కారు అరగంటలో ఎయిర్పోర్ట్ చేరుకుంది. అమ్మా, నాన్నగారికి ఒంట్లో బాలేదు. నువ్వు అవార్డుల కోసం ఇక్కడికి వస్తావని తెలిసే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ రేపు ఉదయం ఫ్లైట్కి వెళ్ళిపోతాను. కొన్నాళ్ళు నాన్నగారి దగ్గర ఉండక తప్పదు. నీకో విషయం చెప్పాలి. నాన్నగారికి అతడు రాసిన డైరీని చదివానని, దాన్ని చూపిస్తే అది తీసుకొని అందులో నీ ఫోటో చూపించి కళ్ళతో నిన్ను చూడాలని ఉందని సంజ్ఞ చేసి చెప్పారు. నువ్వు అక్కడికి వస్తే ఆయన ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇన్నాళ్ల మీ ఎడబాటుకి ముగింపు జరుగుతుంది. నా మాట కాదనకు అన్నాడు తల్లి చేతిని పట్టుకుంటూ. ఆ మాటలు విన్న తర్వాత ఆవిడ చాలాసేపు మౌనం దాల్చింది. చెకిన్కి సమయం అయిందన్న ప్రకటన మైక్లో వినిపిస్తోంది. సంధ్య తన బ్యాగ్ తీసుకుని, ఆలోచిస్తాను వంశీ అని అతడి చేతిని నొక్కి లోపలికి వెళ్ళిపోయింది. వంశీ అమ్మవైపు చూస్తూ చాలాసేపు అక్కడే నిలబడిపోయాడు. ఆ మర్నాడు బయలుదేరి సుమిత్రాపురం వెళ్ళిపోయాడు. శర్మ ఆరోగ్యం కుదుటపడుతోంది. తన పనులను తానే చేసుకునే స్థితికొచ్చాడు. అతడి అలవాట్లలో చాలా మార్పులను గమనించాడు వంశీ. ఉదయాన్నే 7కి వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చేసి ఇంటికి వస్తున్నాడు. ఆ తర్వాత టిఫిన్ తిని భారత భాగవతాలను పారాయణ చేస్తున్నాడు.
అతడిలో ఇప్పుడు ప్రశాంతత ఆవహించింది. ప్రతి మనిషికి ఉండే బాదరబందీలు, రాగద్వేషాలు అతడిలో మత్సుకైనా కనిపించడం లేదు. వంశీ ఉదయాన్నే పొలం వైపు బయలుదేరాడు. ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి జీవితానికి అలవాటు పడ్డ అతడికి ఇప్పుడు ఊరు ప్రశాంతంగా కనిపిస్తోంది. మలయమారుతం లాంటి చల్లటి గాలి. అతడికి ఎందుకో ఉద్యోగాన్ని వదిలి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. అనుకున్నట్లు తల్లి కూడా వచ్చేస్తే హాయిగా జీవితాన్ని గడిపేయవచ్చు అన్నది అతడి కోరిక. మిథున ఇక్కడికి వస్తుందన్న నమ్మకం అతడికి లేదు. ఆమె చిన్నప్పటి నుండి ఢిల్లీ లాంటి పెద్ద నగరంలో పెరిగింది. అంత చిన్న పల్లెలో నిశ్శబ్ద జీవితం గడపడం ఆమెకి కష్టం. అతడు వచ్చి వారం రోజులైనా తల్లి నుండి ఏ ఖబరు లేదు. అతడు నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడదామని అనుకున్నాడు. కానీ చివరి క్షణంలో ఆ ప్రయత్నం మానుకున్నాడు. అమ్మకి ఇక్కడికి రావటం ఇష్టం లేదా? ఊరి వాళ్ళు, ఇక్కడ మా చుట్టాలు ఏమనుకుంటారోనని భయపడుతోందా? లేకపోతే తన నాట్య శిక్షణకి ఆటంకం కలుగుతుందన్న ఆలోచన? లేకపోతే ఇన్నాళ్ల ఎడబాటు తర్వాత సంసారం జంజాటంలో ఇరుక్కోవటం ఇష్టం లేదా? వంశీకి ఇలా ఎన్నో ప్రశ్నలు మనస్సుని తొలిచేస్తున్నాయి. ఇంతలో అతడి చిన్నాన్న శంకరం వస్తూ కనిపించాడు. ఏరా వంశీ, మీ అమ్మని కలిశావా? మొన్న ఆవిడకి పద్మశ్రీ ఇచ్చినట్లు టీవీలో చెప్పారు. కలిశాను. నన్ను చూసి చాలా ఆనందపడింది. ఇక్కడికి వచ్చేయమని అడిగాను. తప్పకుండా వస్తానన్నది. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు వంశీ. మీ అమ్మ వచ్చి ఈ వాతావరణానికి అలవాటు పడితే మీ నాన్న ఆరోగ్యం బాగుపడుతుంది. అప్పుడు వాళ్ళ వానప్రస్థ జీవితం హాయిగా గడిచిపోతుంది. మిథునని అడిగావా? పెళ్లి గురించి చెప్పటం లేదు. సరే, చీకటి పడుతోంది, వెళ్ళు అని తన పొలం వైపు వెళ్ళిపోయాడు శంకరం. మర్నాడు వంశీ పెరట్లో మొక్కలకి నీళ్లు పెడుతున్నప్పుడు ఫోన్ మోగింది. మద్రాసు నుంచి ఎవరో డాక్టర్ మీ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, అర్జెంటుగా రావాల్సింది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. శంకరం ఇంటికి వెళ్ళి, చిన్నాన్న, నాన్నని చూస్తూ ఉండు, అమ్మకి ఒంట్లో బాగోలేదుట, హాస్పిటల్లో ఉందిట, నేను ఎడుతున్నాను అని చెప్పి కారులో విశాఖ బయలుదేరాడు. ఓ స్నేహితుడికి ఫోన్ చేస్తే ఇండిగోకి టికెట్ దొరికింది. 5 గంటల తర్వాత చెన్నై చేరుకున్నాడు. మరో గంట తర్వాత హాస్పిటల్ ముందు ట్యాక్సీ ఆగింది. సంధ్య ఐసీయూలో ఉంది. ఆమె ఇంట్లో పనిచేసే లక్ష్మి, సాయినాథ్ ఇద్దరూ అక్కడే ఉన్నారు. ఏం జరిగింది అని వాళ్ళని అడిగాడు. అమ్మగారికి ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత దగ్గు, ఆయాసం మొదలైంది. డాక్టర్ గారికి చూపిస్తే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని, కొన్నాళ్ల పాటు వైద్యం అవసరమని చెప్పడంతో ఇందులో చేర్పించాం. అమ్మగారే డాక్టర్ గారికి మీ నంబర్ ఇచ్చి పిలిపించమన్నారు అని చెప్పింది లక్ష్మి. 1 గంట తర్వాత ఐసీయూలోకి వెళ్లి అమ్మని చూశాడు వంశీ. వంశీని చూడగానే ఆమె కళ్లల్లో ఆనందం. కళ్లతోనే కూర్చోమని సంజ్ఞ చేసింది. వారం రోజులకు ఆమె ఆరోగ్యం కుదుటపడింది. వంశీ ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. రోజు ఆమెకు పళ్ల రసాలు, మందులు, మంచి భోజనం అన్ని సమయానికి వంశీ తనే దగ్గరుండి ఇచ్చేవాడు. మిగతా సమయాల్లో ఆవిడతో ఎన్నో కబుర్లు. అలా అమ్మని ఒక్క క్షణం కూడా వదలకుండా సేవ చేయడంతో 15 రోజులకు పూర్తిగా కోలుకుంది. అమ్మా, ఇప్పుడు మన ఊరు వెళ్ళిపోదామా? నాన్న ఒంటరిగా ఉన్నాడు. అక్కడ కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే ఏం చేయాలో ఆలోచించవచ్చు అని చెప్పడంతో ఆమె ఒప్పుకుంది. ఆ మర్నాడే విమానంలో విశాఖకి, అక్కడి నుండి ట్యాక్సీలో సుమిత్రాపురం బయలుదేరాం. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన భార్యని చూసిన తండ్రి కళ్లల్లో వెలుగుని గమనించాడు వంశీ. అమ్మ తనతో పాటు లక్ష్మి, సాయినాథులను కూడా తీసుకురావటం వల్ల ఇంటి పనులకు, భోజనాలకు ఇబ్బంది తీరింది. రాను రాను వాళ్ళిద్దరి ఆరోగ్యం మెరుగుపడసాగింది. ఇద్దరినీ ఒంటరిగా వదిలి వెళ్ళిపోయేవాడు వంశీ. చాలా సంవత్సరాలు ఆ జంట ఎడబాటుకు గురైన వారు. వాళ్ళకి ఏకాంతం కల్పిస్తే ఆ కోల్పోయిన కాలాన్ని నెమరు వేసుకుంటారు అన్న ఆలోచన తడిది. కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుందనడానికి వంశీ తల్లిదండ్రుల జీవితాలే నిదర్శనం. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా మామూలయ్యారు. సంధ్య శర్మకి వండి పెడుతోంది. దగ్గరుండి స్నాన పానాదులు, పూజకి అన్నీ అమర్చటం, ఆ తర్వాత మందులు ఇవ్వటం, సాయంత్రం డాబా మీద ఎన్నో విషయాల మీద కబుర్లు. అలా వాళ్ళ జీవితంలో కొత్త వెలుగు ప్రవేశించింది. ఆ ఇంటికి కొత్త వెలుగు తెచ్చింది. ఉదయాన్నే ఏటికెళ్ళి మడిగా స్నానం చేసి ఇంటికొచ్చి దేవుడి ముందర దేవతార్చన చేసి వంట మొదలెట్టేది. ఆ తర్వాత రామాయణం, భారత, భాగవత పారాయణం. సుశీల, సంధ్య అక్క చెల్లెళ్ళలా కలిసిపోయారు. ఆమె వచ్చిన 10 రోజుల తర్వాత ఒక తెలుగు ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ కోసం ఆ ఊరొచ్చారు. శర్మ ఇల్లు కనుక్కుని ఆమెను ఇంటర్వ్యూ చేశారు. మేడం, మీరు కూచిపూడి నాట్యంలో విశేష కృషి చేశారు. ఎందరో శిష్య ప్రశిష్యుల్ని తయారు చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం మీకు పద్మశ్రీ, స్వర్ణమయూరం బిరుదులతో సత్కరించారు. ఈ జీవితం మీకు సంతృప్తినిచ్చిందా? ఇంకా ఏమైనా కోరికలున్నాయా? నాకైతే పూర్తి సంతృప్తినిచ్చింది. ఎక్కడో చిన్న కుగ్రామంలో ఒక సాదాసీదా కుటుంబంలో పుట్టిన నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే అంతా ఆ నటరాజు ఆశీర్వాదం.
ఆ లయకారుడి కృప వల్లే ఇవన్నీ దక్కాయి. 10 మందికి నాట్యాన్ని నేర్పడం ద్వారా భగవంతుడికి నేను సేవ చేశాను. ఈ కళ జీవకళ, అనంతవాహిని. దీనికి ఆది అంతాలు ఉండవు. ఇది ఒకరి తర్వాత ఇంకొకరు ఇలా విశ్వవ్యాప్తంగా జరగాలి. అప్పుడే మన కళలు రాణిస్తాయి. దానివల్ల మన సంస్కృతి విరాజిల్లుతుంది అంది సంధ్య. అమ్మా, మీరు చెన్నై నుండి ఇంత చిన్న గ్రామం రావటానికి కారణం? నేను పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా నాట్యమే జీవితంగా గడిపాను. చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించినట్లు నేను చాలా మంది శిష్యుల్ని తయారు చేశాను. వాళ్ల ద్వారా ఈ కళ 10 మందికి పంచబడుతోంది. ఇక విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందనే భావించి ఇక్కడికి వచ్చేశాను. ఇక శేష జీవితం భర్త కొడుకుతో గడపాలన్నది నా కోరిక అని చెప్పింది. మరి ఎవరైనా నాట్యాభిలాష కలవారు ఇక్కడికి వస్తే వారికి నేర్పుతారా? ఇంకా అవన్నీ ఆలోచించలేదు. కానీ ఏదో చేయాలన్న కోరికైతే ఉంది. జీవితం చివరిదాకా ఈ కళకు సేవ చేయాలన్నదే నా కోరిక. ఆ దేవుడి దయ ఎలా ఉందో చూడాలి అంది సంధ్య. ఆ తర్వాత వాళ్ళు మరిన్ని ప్రశ్నలు అడిగి వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం వంశీ డాబా మీదకి వెళ్ళినప్పుడు తల్లి పూలు కోసుకుంటూ కనిపించింది. వంశీ, మిథున తల్లిదండ్రుల్ని రమ్మను, ఒకసారి నీ వివాహం గురించి మాట్లాడతాను అని చెప్పింది సంధ్య. అమ్మా, రేపు వస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం, మన పక్కింటిని ఒక కూచిపూడి నాట్య కేంద్రంగా తయారు చేయించాను. నువ్వొస్తే అప్పుడప్పుడు నాట్యం చేసుకోవటానికి, ఎవరికైనా నేర్పడానికి ఉపయోగపడుతుంది. ఇంకా కొన్ని పనులున్నాయి. నేను స్వయంగా కూచిపూడి వెళ్ళి ఆ కళామంటపంలాగానే నిర్మించాను. పూర్తయిన తర్వాత నువ్వే ప్రారంభించుదువు గాని అని చెప్పాడు. అనుకున్నట్లుగానే మర్నాడు మిథున తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చారు. ఆమె తండ్రి రఘునందన్ రావు గారు చాలా మంచి మనిషి. తల్లి కల్పన కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగి. 2 కుటుంబాలు కలుసుకుని మాట్లాడుకున్నారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి ఇక వివాహానికి ఆలస్యం పనికిరాదని 2 నెలల తర్వాత ముహూర్తం పెట్టారు. ఆ వేసవిలో మిథున వంశీల వివాహం జరిగింది. ఆ రోజు నాట్య కళా ప్రాంగణం ప్రారంభం. దానికి హేమంత కళామండపం అని పేరు పెట్టాడు వంశీ. 20 మంది విద్యార్థినులు వచ్చి చేరారు. నవవధువు మిథున కూడా నాట్యం నేర్చుకుందుకు అందులో చేరింది. మేళతాళాల మధ్య ఆ ప్రాంగణాన్ని ప్రారంభించింది హేమంత సంధ్య. శర్మ, శంకరం, సుశీల, మిగతా చుట్టాలందరూ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే రోజు తల్లి చేత రిబ్బన్ కట్ చేయించి తను నిర్మించిన రోలింగ్ మిల్ని ప్రారంభించాడు వంశీ. సుశీల చేత ఆయిల్ మిల్కి కొబ్బరికాయ కొట్టించి ఆరంభించాడు. ఆ సాయంత్రం వంశీ మిథున కోసం ఇంట్లో వెతుకుతుంటే లక్ష్మి వచ్చి, అమ్మగారు, మిథునమ్మగారు డాన్స్కి వెళ్లారు అని చెప్పింది. అతడు ఆశ్చర్యపోతూ పక్కింటికి వెళ్ళాడు. పవిత్రమైన నాట్య మందిరంలో నటరాజస్వామి దీపాల కాంతిలో వెలిగిపోతున్నాడు. ఇందిరా, మందిర, భక్త సుందర, హృదయార వింద అన్న మృదు మధురమైన నట్టువాంగం వీరుల విందు కలిగిస్తోంది. ఆ హాలు మధ్యలో సంధ్య ఆ నట్టువాంగానికి అనువుగా తన చేతులను పాదాలను కదుపుతూ నాట్యం చేస్తుంటే దానికి అనుగుణంగా మిథున మరో 10 మంది అమ్మాయిలు చేతులను పాదాలను అదే లయతో అదే భంగిమతో నాట్యాన్ని అభినయిస్తున్న దృశ్యం చూసి వంశీకి కళ్ళు చెమర్చాయి. వంశీ మిథునల వివాహం జరిగి 6 నెలలైంది. మిథున 6 నెలల నుండి కష్టపడి నాట్యాన్ని కొనసాగించింది. తిల్లాన, భామాకలాపం, కృష్ణతరంగం ఇలా చాలా నాట్య ప్రక్రియలను సునాయాసంగా నర్తిస్తోంది. సంధ్య 6 నెలల్లో ఆ నాట్య కళా ప్రాంగణాన్ని చాలా అభివృద్ధి పరిచింది. ఇప్పుడక్కడ 50 మంది విద్యార్థులు నాట్యం అభ్యసిస్తున్నారు. శర్మ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. హేమంత సంధ్య సేవలో అతడు పూర్తిగా కోలుకున్నాడు. ఉదయాన్నే ఏటికి వెళ్లి స్నానం చేసి దేవతార్చన చేసి ఫలహారాదుల తర్వాత కళా ప్రాంగణానికి వెళ్లి పిల్లలకు నాట్యంలో శిక్షణనిచ్చి ఇంటికొచ్చి భోజనాన్ని భర్తతో కలిసి తినడం, సాయంత్రాలు డాబా మీద ఇద్దరూ కబుర్లు చెప్పుకోవటం, ఇలా వాళ్ల దినచర్య ఆనందంగా సాగిపోతోంది. వంశీ స్థాపించిన 2 పరిశ్రమలు అభివృద్ధి చెంది లాభాల బాటలో పయనించసాగాయి. సుమారు 100 మంది పనివారు అందులో పనిచేస్తున్నారు. మిథున అందులో డైరెక్టర్గా నియమించబడింది. ఇప్పుడు దాని ఆర్థిక వ్యవహారాలన్నీ ఆమె చూస్తోంది. 100 సంవత్సరాల నాటి శివాలయాన్ని వంశీ ఈ మధ్యనే జీర్ణోద్ధరణ కావించి దానికి కొత్త మెరుగులు తొడిగాడు. ఇప్పుడు ఆలయం నూతన కట్టడాలతో మెరిసిపోతోంది. ఏటి ఒడ్డున 5 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. ముందు చిన్న గుడి ఉండేది. ఇప్పుడు అది విశాలంగా నిర్మించబడింది. గుడి ముందర పెద్ద విశాలమైన మండపం, దానికి ఎదురుగా ధ్వజస్తంభం, చుట్టూ పూల మొక్కలు, బోరింగ్, ఇలా ఎన్నో వసతులు కల్పించాడు. కార్తీకం వచ్చింది. పౌర్ణమి నాడు ఆ గుడి ధ్వజారోహణ సంకల్పించారు. వంశీ తన తల్లి హేమంత సంధ్యను ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించమని కోరాడు. ఎవరైనా ప్రముఖుల్ని ఆహ్వానించమని వంశీకి చెప్పినా అతడు వినలేదు. నటరాజస్వామికి నీ నాట్యంతో జీవితాంతం అభిషేకం చేసిన నీకన్నా గొప్ప భక్తురాలు ఆ శివుడికి ఉండరు.
నీ చేతుల మీదుగా జరిగితేనే ఆ ఉత్సవానికి ఒక పవిత్రత చేకూరుతుంది, కాదనకు అని తల్లిని ఒప్పించాడు. ఆ రోజు పౌర్ణమి. చుట్టుపక్కల ఊళ్ళ నుండి వేల మంది భక్తులు ఆ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చారు. కూచిపూడి నుండి, మద్రాసు నుండి, ఇంకా చాలా చోట్ల నుండి ప్రఖ్యాత కూచిపూడి భరతనాట్య కళాకారులెందరో హేమంత సంధ్య ఆహ్వానం మేరకు ఆ ఊరొచ్చారు. సాయంత్రం 4 గంటలకు ముహూర్తం. ఆ ముహూర్తంలో ధ్వజారోహణం చేసి దాన్ని ఆ నటరాజుకి అర్పణ చేశారు. ఆ తర్వాత ఆ గుడి ప్రాంగణంలోనే సభ నిర్వహించారు. ముందుగా హేమంత సంధ్య స్వాగతోపన్యాసం చేస్తూ, సభకి నమస్కారం. ప్రతి మానవుడు తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటాడు. ఈ కష్టాలకు కారణాలను పరిశీలిస్తే చాలా మటుకు తోటి మానవుడే అని స్పష్టమవుతుంది. రోగాదులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే శాతం అతి స్వల్పం. మానవుడిలో అత్యధికంగా దానత్వము, అతి తక్కువ మానవత్వము, అతి స్వల్పంగా దైవత్వము ఉంటాయి అని, అత్యధికంగా ఉన్న దానవత్వం నుండి మానవత్వం మీదుగా దైవత్వాన్ని సంపాదించుకోవటానికి మానవుడు తనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించాలని బోధించాడు ఆదిశంకరుడు. మానవుడు సామాజిక ప్రాణి అని అరిస్టాటిల్, అతి క్రూరమైన ప్రాణి అని థామస్ హోబ్స్ అన్నారు. ఈ రెండూ సత్యమే. వీటికి కారణం మానవుడిలో ఉండే సహజ లక్షణమైన స్వార్థపరత్వం. మానవుడిలో సహజంగా ఉండే ఈ స్వార్థాన్ని నియంత్రించకపోతే భూమి మీద సుఖశాంతులు నశిస్తాయి. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పిన మత్స్యన్యాయం అంటే పెద్ద చేప చిన్న చేపని మింగే పద్ధతి ప్రబలమవుతుంది. బలవంతుడు బలహీనుణ్ణి పీడిస్తాడు, ఇంకో బలవంతుడొచ్చి ఇతన్ని మింగేస్తాడు. అలా లోక వినాశానికి హేతు అవుతుంది. ఈ స్వార్థ పర్వతాన్ని అణిచి ఉంచాలంటే 2 మార్గాలు. మొదటిది బలంతో శిక్షించి అణిచివేయటం, రెండవది మనస్సులో మార్పుని తీసుకువచ్చే సన్మార్గ దర్శనం. మొదటిది తాత్కాలికం, రెండవది ఎక్కువ కాలం ఉంటుంది. రెండవ మార్గం ద్వారా దారి చూపి మానవుల్లోనూ తద్వారా సకల జీవుల్లోనూ సుఖశాంతులు నెలకొల్పటం కోసం పరమేశ్వరుడు అప్పుడప్పుడు వివిధ రూపాల్లో అవతరిస్తుంటాడు. ఈ రెండవ కార్యం నేటి కలియుగంలో గుడి ద్వారా తీరుతుంది. అందుకే ప్రతి ఊర్లో గుడిని ఏర్పరచుకున్నాం. గుడి మానవుల్లో మార్పుని తీసుకొచ్చి క్రూరత్వం నుండి సన్మార్గం వైపు మళ్లిస్తుంది. ఈ జీర్ణ దేవాలయ పునరుద్ధరణ ఈ గ్రామానికే కాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు భక్తిని కలిగించి సన్మార్గం వైపు మరలించడానికి ఉపయోగపడుతుంది. ఈ పనిని పూర్తి చేసిన వంశీధర్ని అభినందిస్తున్నాను. అలాగే మన దేశం కళలకు జీవగడ్డ. కళలు మానవుడిలో చైతన్యం తీసుకొచ్చి మంచిని పెంచుతాయి. కళలకు ఆలవాలమైన మన దేశంలో మానవుడిని రంజింపజేసి తద్వారా ఆ పరమేశ్వరుడికి ప్రీతి కలిగించేది సంగీతం, నాట్యం. అందుకే ఈ ఊళ్ళో నాట్యకళా ప్రాంగణం ప్రారంభించాం. నేను ఈ కూచిపూడి భరతనాట్యాలను 40 సంవత్సరాల నుంచి అభ్యసిస్తున్నాను. ఆ నటరాజుకి నా వంతుగా సహాయం చేసి ఎందరో శిష్యులను తయారు చేశాను. ఇక వయస్సు ప్రభావం వల్ల దాన్ని కొనసాగించడం కష్టం. అందుకే ఈ బృహత్తర కార్యాన్ని మా కోడలు మిథున భుజస్కంధాల మీద పెట్టాను. ఇహ ఈ కళని ఆమె 10 మందికి పంచుతుంది. ఈ కళ నిరంతరం, అది ఒక తరం నుండి ఇంకో తరానికి ప్రవహిస్తూనే ఉంటుంది. అదే శాఖాచంక్రమణం. ఈ గుడిని పునఃప్రారంభ సమయంలో ఆ నటరాజుకి తమ నాట్యం ద్వారా అభిషేకించబోతున్న ఈ నాట్య విదుషీమణులను అభినందిస్తూ ఈ పవిత్ర సమయాన నా స్వర్ణమయూరాన్ని మిథునకి అంకితం చేస్తున్నాను. నాట్యాన్ని తిలకించి పులకించమని అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అని చెప్పి స్టేజీ దిగిపోయింది. తర్వాత ఒక్కసారిగా తెరలేచింది. జ్యోతి ప్రజ్వలన జరిగింది. నిషీధాన్ని చీలుస్తూ వెలుగురేఖలు ప్రసరించాయి. ఆ వెలుగులో మిథునతో పాటు 10 మంది నర్తకీమణులు ముకుళిత హస్తాలతో నట్టువాంగానికి అనుగుణంగా లయబద్ధంగా చేతులు పాదాలు కదుపుతూ చేస్తున్న భామాకలాప ప్రదర్శనని శర్మ సంధ్యతో పాటు ప్రజలంతా తిలకిస్తున్న దృశ్యాన్ని దూరంగా నిలబడి చూస్తున్న వంశీధర్ మనస్సు ఆనంద డోలికల్లో తేలసాగింది. కథ సమాప్తం.